రీసెంట్‌గా గ్యాస్ షార్టేజ్ వచ్చింది గానీ, టాలీవుడ్‌లో కాంట్రోవర్సీస్‌కి మాత్రం ఎలాంటి షార్టేజు రావట్లేదు. ఇలా కుప్పలు కొద్దీ ఉన్న కాంట్రోవర్సీస్‌లో కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ సాంగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ గారు, ఫ్రీ టైమ్ దొరికినప్పుడు మీడియా అండ్ కొంతమంది ఫ్యాన్స్‌కి రిప్లై ఇస్తున్నారంట. అదే టైంలో ఒక ఫ్యాన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుండి వచ్చిన సాంగ్ 'ఎత్తరా ఎత్తుకి సింక్ అయ్యేలా' 'లేపరా లేపరా బాబ్ హైయెస్ట్ మళ్ళీ లేపరా' అని కామెంట్ చేశారు. దానికి హరీష్ శంకర్ గారు తదాస్తు అని రిప్లై ట్వీట్ పెట్టారు. ఇంక మొదలైంది రచ్చ. ఫ్యాన్స్ ఊరుకోరుగా. కాంట్రోవర్సీ అయ్యి హరీష్ శంకర్ గారు సారీ చెప్పేదాకా తీసుకెళ్లారు. ఒకప్పుడు మహేష్ బాబు గారికి, పీకే గారికి హెవీ కాంపిటీషన్ ఉండేది. 90స్ కిడ్స్‌కి ఇది బాగా తెలుసు. అప్పట్లో ఫ్యాన్ వార్స్ కూడా అయ్యేవి. తెలిసిందేగా రికార్డ్స్ కోసం కొట్టుకోవడం, పవర్‌ఫుల్ డైలాగులు, రక్తాలు చిందించేవాళ్ళు. హరీష్ శంకర్ గారు రెస్పాండ్ అవుతూ, "నేను ఆ ట్వీట్‌ని కంప్లీట్‌గా చదవలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండి, ప్రాపర్‌గా చదవకుండానే ట్వీట్ చేశాను. వెంటనే నా టీమ్ రియాక్ట్ అయ్యి నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ వెంటనే నేను రియలైజ్ అయ్యి ఆ ట్వీట్ డిలీట్ చేశాను. మహేష్ బాబు గారంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నా సినిమా రిలీజ్ అవుతున్న టైంలో ఇలాంటి ఇష్యూస్‌లో ఎందుకు ఇరుక్కోవాలనుకుంటాను" అని ఫ్యాన్స్‌కి సారీ చెప్పారు. ఇక్కడితో ఈ కాంట్రోవర్సీ ఆగిందనుకోండి. చూడాలి ఫ్యాన్స్ కూల్ అయ్యారా లేదా అని. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య ఏదో ఒక కాంట్రోవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన కాంతారావు మెమోరియల్ అవార్డ్ ఫంక్షన్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండరీ సీనియర్ యాక్టర్ కాంతారావు గారి యాక్టింగ్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. తమిళ్ సూపర్ స్టార్ ఎంజీఆర్ కాంతారావు గారి యాక్టింగ్ చూసి ఇతనెవర్రా బాబు ఇండియన్ ఇండస్ట్రీనే లేపుకు వెళ్ళేలా ఉన్నారు అని భయపడి పోసుకునేవారు అని అనడంతో సీరియస్ అయిన తమిళ్ ఆడియన్స్ రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కామెంట్స్‌పై రెస్పాండ్ అవుతూ విశాల్ అండ్ నాదర్ గారు ఇలా అన్నారు. ఎంజీఆర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్ ఇన్ తమిళనాడు. ఈ మాటలతో మా పీపుల్ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేశారు. కాంతారావు గారిని పొగిడితే పొగడాలి గానీ లెజెండరీ యాక్టర్ ఎంజీఆర్ గారిని తక్కువ చేయాలా అంటూ అపాలజీ డిమాండ్ చేశారు. తమిళ్ పీపుల్ ఎలా అయితే ఎంజీఆర్‌ని ఒక దేవుడిలా చూస్తారో నేను కూడా ఎంజీఆర్ గారిని దైవంలా భావిస్తాను. కాంతారావు గారిని ప్రశంసిస్తూ నోరు జారి అలా అన్నాను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను అంటూ తమిళనాడు పీపుల్‌కి రాజేంద్ర ప్రసాద్ గారు అపాలజీ చెప్పారు. 'రాజాసాబ్' సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మారుతి గారు మాట్లాడుతూ, కాలర్ ఎగరేసి మాట్లాడటం ప్రభాస్ గారి కటౌట్‌కి చాలా తక్కువైపోతుంది అని అన్నారు. కాలర్ ఎగరేయడం అంటే మనందరికీ గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్. గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే రీసెంట్ 'వార్ 2' ఈవెంట్‌లోనే జూనియర్ ఎన్టీఆర్ గారు కాలర్ ఎత్తారు. అసలు 'రాజాసాబ్' మూవీకి ఏమాత్రం సంబంధం లేని కాలర్ ఎత్తడం గురించి చెప్పి కాంట్రోవర్సీలో ఇరుక్కున్నారు. ఇంక ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశారు. మారుతి గారిని విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు మారుతి గారు ఇంక నా వల్ల కాదనుకోని ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టారు. ఎవ్రీ ఎన్టీఆర్ ఫ్యాన్‌కి అపాలజీ చెప్తూ ఎన్టీఆర్ అంటే తనకెంతో రెస్పెక్ట్ అని, ఆయన ఉద్దేశం ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్‌ని కించపరచడం కాదు అని ఆ ట్వీట్‌లో మెన్షన్ చేశారు. ఇంతటితో ఫ్యాన్స్ చల్లబడి కాంట్రోవర్సీ ముగిసింది. అదేంటో తెలీదు. 'నాగవంశి' గారికి కాంట్రోవర్సీస్‌కి ఏదో క్లోజ్ రిలేషన్ ఉందనుకుంటా. రీసెంట్ టైమ్స్‌లో ఆయన ఏం మాట్లాడినా అది కాంట్రోవర్సీ అయిపోతుంది. 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వంశీ గారు హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కన్నా ఒక్క రూపాయన్నా మన నెట్ ఎక్కువ రావాలి అనే మాట కాంట్రోవర్సీగా మారింది. వెంటనే అందరూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. మేమేమైనా గొర్రెల్లాగా అనిపిస్తున్నామా? మీ కలెక్షన్స్ పెరగడానికి మా మనీ పోగొట్టుకోవాలా? ఫ్యాన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఏమన్నా చేస్తారు అని అంటూ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. బట్ విషయం ఏంటంటే, కాలం మారింది. ఆడియన్స్ ఎవాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి ఏది రైటో, ఏది రాంగో తెలుస్తుంది. కంటెంట్ బాగుంటేనే మూవీని హిట్ జేస్తున్నారు. థియేటర్‌కి వెళ్తున్నారు. అఫ్‌కోర్స్ కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. టాక్సిక్ ఫ్యానిజం జేస్తూ, వాళ్ళ కెరియర్ అండ్ ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ టీఎఫ్ఐ బానిసలంటూ. ఈ టాపిక్ గురించి సెపరేట్‌గా వీడియో చేద్దాం. ఎనీవే 'వార్ 2' కాంట్రోవర్సీ అయ్యాక నాగవంశి గారు 'లోకా' ఈవెంట్‌లో సైలెంట్‌గా ఉన్నారు. మళ్ళీ ఇంకేం కాంట్రోవర్సీ అయిద్దో అని. 'మాస్ జాతర' ఇంటర్వ్యూలో గూడా ఆ రోజేదో ఎక్సైట్ అయ్యి అలా మాట్లాడాను. మనుషులన్నాక తప్పులు చేస్తాం గదా అని జెప్పారు. ఇంతటితో ఈ కాంట్రోవర్సీ ఎండ్ అయింది. కొన్ని కాంట్రోవర్సీస్ అవ్వకుండా ఉంటే బావుండు అనిపిస్తుంది. అందులో ఇదొకటి. ఇండియాస్ బిగ్గెస్ట్ వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి గారు తనకి కోపమొచ్చిందని, అది కూడా నాన్న రాజేంద్ర ప్రసాద్ గారు హనుమంతుడు నీ వెనకే ఉండి నడిపిస్తాడు. అన్నిట్లో తోడుంటాడు అని చెప్పిన మాటలకి అని మెన్షన్ చేశారు. అయితే కొంతమంది ఆ టైంలో తను ప్లాన్ చేసిన ప్రకారం టెక్నికల్ గ్లిచ్ వల్ల ట్రైలర్ ప్లే చేయలేకపోయారు అని, అందుకే కొంత ఎమోషనల్ వేలో దేవుడి పైన అలా మాట్లాడాడు అన్నారు. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఇవన్నీ చెప్పే ముందు రాజమౌళి గారు నాకు రామాయణం, మహాభారతాలంటే చాలా ఇష్టం. మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని జెప్పి, నేను దేవుడిని నమ్మను అనడం ఒక మైనస్. దీంతో రాజమౌళి పైన నెగటివిటీ అంతా ఇంతా గాదు. కొన్ని సంఘాల వాళ్ళు అండ్ అందరూ చాలా ట్రోల్ చేశారు. పొలిటీషియన్ మాధవీలత గారు గూడా దీనిపై కామెంట్ చేశారు. దీంతో రాజమౌళి గారికి కూడా తనన్న మాటలకి కాంట్రోవర్సీ తప్పలేదు. డైరెక్టర్ 'తరుణ్ భాస్కర్' కామెడీ టైమింగ్ తెలిసిందే. ఆయన మూవీస్‌లో గూడా మనం ఎక్కువ అదే జూస్తాం. బట్ ఆయనకు కూడా తప్పలేదు కాంట్రోవర్సీ.
గ్రేట్ ఆంధ్ర మూర్తి గారి గురించైతే మనందరికీ తెలుసు. ఏదో ఒక కాంట్రోవర్సీలో ఆయన తప్పకుండా ఉంటారు. ఒక ఈవెంట్‌లో తరుణ్ గారు క్రిస్మస్ తాత అని మూర్తి గారిని పిలవటం, అది ఆయనకి బాధను కలిగించటం, అందరూ అలానే పిలవడం జరిగింది. కొన్నాళ్ళు సోషల్ మీడియాలో మూర్తి గారిని దీనిపై ట్రోల్ చేశారు. అయితే అప్పుడు మూర్తి గారు అంతగా పట్టించుకోలేదు. బట్ రీసెంట్‌గా జరిగిన ఒక మూవీ ప్రమోషన్‌లో తరుణ్ గారు మళ్ళీ పిలవడం, స్పాట్‌లో మూర్తి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. చివరికి తరుణ్ గారు ఏదో ఒకటి చేసి మూర్తి గారిని కూల్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. అదయిపోయిందనుకుంటే, మళ్ళీ మూర్తి గారు ఇంకో దానిలో ఇరుక్కున్నారు. తనని 3 మంత్స్ పాటు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. రీజన్ ఏం చెప్పారంటే, తను రిపీటెడ్‌గా తన కో జర్నలిస్ట్‌ని ట్విట్టర్‌లో టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తున్నారంట. సో, అందుకని బ్యాన్ చేశారు. అండ్ పీఆర్ఓస్ గూడా తన సస్పెన్షన్ కంప్లీట్ అయ్యేదాకా మూర్తి గారికి ఇంటర్వ్యూస్ ఇవ్వటం ఆర్ ప్రెస్ మీట్స్‌కి పిలవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇంక నెక్స్ట్ వచ్చే 3 మంత్స్ మూవీ ప్రమోషన్స్‌లో తనని చూడం. మేబీ మే మంత్‌లో 'సాయి ధరమ్ తేజ్' 'గంజా శంకర్' మూవీ రిలీజ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ అయితే గనక ఆ టైంలో వీళ్ళిద్దరి కాంబో మిస్ అవుతాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అమిగోస్. ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఇలాంటి కాంట్రోవర్సీస్ టీఎఫ్ఐలో లెక్కలేనన్నున్నాయి. వాటిలో రీసెంట్‌గా జరిగిన కొన్ని మాత్రమే ఈ వీడియోలో కవర్ చేశాం. మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మిగిలిన వాటిని పార్ట్ 3లో కవర్ చేద్దాం. అండ్ అలాగే ప్రొఫైల్‌లో కంటెంట్ చెక్‌ఔట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.